హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ సంభాషణల్లో ఉపయోగించే ముఖ్యమైన ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. ప్రతి వాక్యాన్ని ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు హిందీ, హిందీ టు హిందీ ఇన్ తెలుగు స్క్రిప్ట్ రూపంలో అందిస్తాము. ఇవి మీ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. నెంబర్ 1. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు ద రైల్వే స్టేషన్? ఇప్పుడు ఈ సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, దయచేసి రైల్వే స్టేషన్కు వెళ్ళే దారి చెప్పగలరా? ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, వెళ్ళే దారి అంటే ద వే, చెప్పగలరా టెల్ మీ, టెల్ అని కూడా అనొచ్చు. చెప్పగలరా, కెన్ యూ టెల్ మీ. ఇప్పుడు ఈ సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, क्या आप मुझे రైల్వే స్టేషన్ जाने का रास्ता बता सकते हैं? ఇక్కడ రైల్వే స్టేషన్ जाने का रास्ता అంటే రైల్వే స్టేషన్కు వెళ్ళే దారి. బతా సక్తే హే అంటే చెప్పగలరా. ఇప్పుడు హిందీలో ఎలా చెప్తామంటే, క్యా ఆప్ ముझे రైల్వే స్టేషన్ जाने का रास्ता बता सकते हैं? నెంబర్ 2. హౌ ఫార్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ ఫ్రమ్ హియర్? ఈ సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, ఇక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది? ఇక్కడి నుంచి అంటే ఫ్రమ్ హియర్, ఎంత దూరంలో ఉంది అంటే హౌ ఫార్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, యహా సే పోస్ట్ ఆఫీస్ కిత్నీ దూర్ హే? ఇక్కడ యహా సే అంటే ఇక్కడి నుంచి, కిత్నీ దూర్ హే అంటే ఎంత దూరంలో ఉంది. హిందీలో ఎలా చెప్పొచ్చంటే, యహా సే పోస్ట్ ఆఫీస్ కిత్నీ దూర్ హే. నెంబర్ 3. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పాలంటే, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇక్కడ దానికోసం అంటే టు ఇట్, నేను అంటే ఐఎమ్, ఎదురు చూస్తున్నానంటే లుకింగ్ ఫార్వర్డ్, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. హిందీలో ఎలా చెప్పొచ్చంటే, మే ఇస్కా ఇంతజార్ కర్ రహా హూ. ఇక్కడ మే అంటే నేను, ఇస్కా అంటే దానికోసం, ఇంతజార్ కర్ రహా హూ అంటే ఎదురు చూస్తున్నాను. హిందీలో ఎలా చెప్పాలంటే, మే ఇస్కా ఇంతజార్ కర్ రహా హూ. నెంబర్ 4. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్. ఈ సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, అదే నేను చెప్పాలనుకున్నది. ఇక్కడ చెప్పాలనుకున్నది అంటే వాట్ ఐ మీన్, అదే నేను చెప్పాలనుకున్నది. హిందీలో ఎలా చెప్పొచ్చంటే, యహీ తో మేరా మతలబ్ హే. యహీ తో అంటే అదే, మేరా అంటే నేను, మతలబ్ హే అంటే చెప్పాలనుకున్నది. హిందీలో ఎలా చెప్పొచ్చంటే, యహీ తో మేరా మతలబ్ హే. నెంబర్ 5. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, దయచేసి నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, నాకు అంటే మీ, ఫోన్ చేయడం మర్చిపోవద్దు అంటే డోంట్ ఫర్గెట్ టు కాల్. డోంట్ ఫర్గెట్ టు కాల్ అంటే ఫోన్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, కృపయా ముझे కాల్ కర్నా నా భూలియే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, ముझे కాల్ కర్నా అంటే నాకు ఫోన్ చేయడం, నా భూలే, ఇక్కడ నా భూలే అంటే మర్చిపోవద్దు. కృపయా ముझे కాల్ కర్నా నా భూలే. హిందీలో ఎలా చెప్పొచ్చంటే, కృపయా ముझे కాల్ కర్నా నా భూలే.
నెంబర్ 6. వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నువ్వు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? నువ్వు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? ఇక్కడ నువ్వు అంటే యు, నా నుండి అంటే ఫ్రమ్ మీ, ఏమి అంటే వాట్, కోరుకుంటున్నావు అంటే వాంట్. నువ్వు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, తుమ్ ముజ్సే క్యా చాతే హో? తుమ్ ముజ్సే క్యా చాతే హో? ఇక్కడ తుమ్ అంటే నువ్వు, ముజ్సే అంటే నా నుండి, క్యా చాతే హో, క్యా అంటే ఏమి, చాతే హో అంటే కోరుకుంటున్నావు. తుమ్ ముజ్సే క్యా చాతే హో అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 7. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐల్ హ్యాండిల్ ఇట్. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐల్ హ్యాండిల్ ఇట్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, దాని గురించి ఆందోళన పడవద్దు, నేను చూసుకుంటాను. ఇక్కడ దాని గురించి అంటే అబౌట్ ఇట్, ఆందోళన పడవద్దు అంటే డోంట్ వరీ, నేను చూసుకుంటాను అంటే ఐల్ హ్యాండిల్ ఇట్. ఇక్కడ నేను అంటే ఐల్, హ్యాండిల్ ఇట్ అంటే చూసుకుంటాను. దాని గురించి ఆందోళన పడవద్దు, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, ఇస్కి చింతా మత్ కరో, మే సంభాల్ లూంగా. ఇక్కడ ఇస్కి అంటే దాని గురించి, చింతా మత్ కరో అంటే ఆందోళన పడవద్దు, మే సంభాల్ లూంగా అంటే నేను చూసుకుంటాను. ఇక్కడ మే అంటే నేను, సంభాల్ లూంగా అంటే చూసుకుంటాను. ఇక్కడ ఫీమేల్ స్పీకర్ ఎవరైనా ఉంటే, ఆడవారు ఎవరైనా చెప్తే మే సంభాల్ లూంగి, ఇక్కడ మగవారు చెప్తే మే సంభాల్ లూంగా, ఇక్కడ లేడీస్ చెప్తే మే సంభాల్ లూంగి. ఇస్కి చింతా మత్ కరో మే సంభాల్ లూంగా అంటే మగవారు చెప్పినట్టు. ఇస్కి చింతా మత్ కరో మే సంభాల్ లూంగి అంటే ఫీమేల్ అంటే ఆడవారు చెప్పినట్టు. నెంబర్ 8. ఐ కాంట్ బిలీవ్ దట్ జస్ట్ హ్యాపెండ్. ఐ కాంట్ బిలీవ్ దట్ జస్ట్ హ్యాపెండ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, ఇది ఇప్పుడే జరిగిందని నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే జరిగింది అంటే జస్ట్ హ్యాపెండ్, జరిగిందని అంటే హ్యాపెండ్, నమ్మలేకపోతున్నాను అంటే ఐ కాంట్ బిలీవ్, నమ్మలేకపోతున్నాను అంటే ఐ కాంట్ బిలీవ్, ఇది ఇప్పుడే జరిగిందని నమ్మలేకపోతున్నాను. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, ముజే యకీన్ నహీ హో రహా కి యే అభీ హువా. ఇక్కడ యకీన్ నహీ హో రహా కి అంటే నమ్మలేకపోతున్నాను. ఏ అభీ హువా, ఏ అభీ హువా అంటే ఇప్పుడే జరిగిందని. ముజే యకీన్ నహీ హో రహా కి యే అభీ హువా. నెంబర్ 9. స్టే క్లోజ్ సో యూ డోంట్ గెట్ లాస్ట్. స్టే క్లోజ్ సో యూ డోంట్ గెట్ లాస్ట్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, దగ్గరగా ఉంటే అంటే స్టే క్లోజ్, నువ్వు దారి తప్పవు. యూ డోంట్ గెట్ లాస్ట్, దగ్గరగా ఉంటే నువ్వు దారి తప్పవు. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పాలంటే, పాస్ రహో తాకి తుమ్ ఖో నా జావో. పాస్ రహో అంటే దగ్గరగా ఉంటే, తుమ్ ఖో నా జావో నువ్వు దారి తప్పవు. పాస్ రహో తాకి తుమ్ ఖో నా జావో, దగ్గరగా ఉంటే నువ్వు దారి తప్పవు. పాస్ రహో తుమ్ ఖో నా జావో అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 10. ఇట్ వాజ్ నైస్ క్యాచింగ్ అప్ విత్ యూ. ఇట్ వాజ్ నైస్ క్యాచింగ్ అప్ విత్ యూ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే,
నిన్ను కలుసుకొని మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ నిన్ను అంటే యూ, కలుసుకొని మాట్లాడడం అంటే క్యాచింగ్ అప్. చాలా ఆనందంగా అనిపించింది. ఇట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ నైస్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. నిన్ను కలుసుకొని మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు ఇదే సెంటెన్స్‌ని హిందీలో ఎలా చెప్పొచ్చంటే, తుమ్సే మిల్కర్ ఔర్ బాతే కర్నా అచ్చా లగా. ఇక్కడ తుమ్సే అంటే నిన్ను, మిల్కర్ అంటే కలుసుకొని, ఔర్ బాతే కర్నా అంటే మాట్లాడటం, అచ్చా లగా అంటే చాలా ఆనందంగా అనిపించింది. తుమ్సే మిల్కర్ ఔర్ బాతే కర్నా అచ్చా లగా. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు ఈ వాక్యాలు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోల కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరలా కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.